హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సునీత రాజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ కానీ గార్డెనింగ్ గురించి కానీ కాదండి. ఇది కంప్లీట్గా విలేజ్ నేచర్ గురించి ఈ వీడియో. సో ఇంతవరకు ఎవరైనా పల్లెటూరులో అంటే చిన్నప్పుడు పల్లెటూరులో పుట్టి పెరిగి ఇప్పుడు పెళ్ళి తర్వాత కానీ ఉద్యోగం గురించి కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కానీ ఈ వీడియోలో మీరు కంప్లీట్గా పల్లెటూరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఒకరోజు పల్లెటూరు అనగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో పల్లెటూరు అనగానే వాళ్ళు చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన వాతావరణాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. సో ఈ వీడియోలో ఒకసారి మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నేను గుర్తు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. సో ఈ వీడియోలో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇందులో ఏ పార్ట్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక్కడైతే మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మేము ఎందుకు వెళ్ళినామంటే, ఒకరోజు సండే రోజు మేము ఇంట్లోనే వంట వేసుకొని ఇక్కడ ప్రశాంతంగా పంట పొలాల మధ్య తినొద్దామని తీసుకెళ్ళి అక్కడ తినేసి వచ్చాము. అక్కడ ఏముంటుందంటే, మా ఊళ్ళో పోచమ్మ దేవాలయం ఉంటుంది. అంటే పంట పొలాలు చుట్టూరా ఉంటాయి, గుడేమో మధ్యలో ఉంటుంది. సో అక్కడ చాలా ప్లేస్ ఉంటుంది, అక్కడ పూజలు అవి కూడా వేస్తారు. సో అందుకోసమని మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినాము సండే రోజు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నేను ఒక చిన్న టీజర్ లాగా కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినాను. ఇది నేను ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. అప్పటి నుంచి వీడియో చేద్దామంటే కుదరడమే లేదు. సో ఒకసారి వీడియో చేద్దాము, మీ అందరికీ కూడా మా ఊరి పంట పొలాలు చూపించినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది మా ఊరి పోచమ్మ దేవాలయం. సో గుళ్ళు ఎక్కడైనా కానీ తూర్పు దిక్కుకు మొహం చేసి ఉంటాయి. సో గుడి వెనుక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. సో ముందుకు వెళ్ళి చూస్తే పోచమ్మ దేవాలయం ఈ విధంగా ఉంటుంది. లోపల పోచమ్మ విగ్రహాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పెళ్ళి కానీ ఏదైనా వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకి ముందుగా ఇక్కడ పోచమ్మకి మొక్కులు ఉంటే మొక్కులు తెచ్చుకుంటారు, ఇంకా మేకలు కోస్తారు, ఈ విధంగా చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ మా ఊరి విగ్రహాలను అయితే చూడొచ్చు, పోచమ్మ దేవాలయాన్ని. ఇక్కడ ఈ చింత చెట్టుకున్న ఈ చిన్న చిన్న చింతకాయలు ఏమంటారు అంటే, విలేజ్లో చీమిడి చింతకాయలు అంటారు. సో ఇవి చాలా పుల్ల టేస్టీగా ఉంటాయి. వీటితో పచ్చడి కూడా వేసుకుంటారు. వీటిని చూసిన తర్వాత మీలో ఎంతమందికి నీళ్ళు ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఇక్కడ ఇవైతే వరి చెట్లు, వీటిని చాలామంది పిల్లలు అన్నం చెట్లు అంటారు.
చూడండి ఇక్కడ నేను మీ అందరికీ నీళ్ళూరిద్దామని మీకు చూపిస్తూ చింతకాయ తిన్న నోట్లో పెట్టుకోగానే నోటి నిండా ఇలా నీళ్ళూరినాయి. ఇవేం పొలం చెప్పు, ఇవేం చెట్లు చెప్పు. ఇది గునుగు పువ్వు. దీన్ని ఇప్పుడు బతుకమ్మకి వాడతారు. ఈ పూలతోనే బతుకమ్మని పేరుస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ఆకులు కూడా లేతగా ఉన్నప్పుడు కూర చేసుకొని తింటారు, ఆకుకూరలాగా. దీంట్లో విత్తనాలు ఉంటాయి, అవి కూడా తోటకూర విత్తనాలాగా సన్న ఉంటాయి. ఇంకా కొన్ని మొక్కలు చూపిస్తా వేరే, పదండి. ఇది నలిస్తే ఇట్లా సన్నటి విత్తనాలు వచ్చినాయి, చూడడానికి తోటకూర విత్తనాలు లాగానే ఉన్నాయి ఇవి కూడా. ఒక్కొక్క వంకాయ సైజ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. వీటి హైట్ కూడా దాదాపు మనిషి ఎత్తున్నది. ఇది ఉత్తరం చెట్టు, దీన్ని కూడా ఆకుకూరలా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ వాతావరణం అంతా కూడా మా తోటలోది. ఎందుకంటే మా తోట చాలా సంవత్సరాల నుంచి పడితిలాగానే ఉంటుంది. అంటే వ్యవసాయం ఏం చేయట్లేదు, ఈ వచ్చే వర్షాకాలం చేయాలనుకుంటున్నాం బోర్ వేయించి. సో న్యాచురల్గా జీవామృతం అలాంటివి వాడుకొని వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాం. ఏమవుతుందో చూడాలి. ఇక్కడ నేను కొన్ని ఆయుర్వేద మొక్కలు కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇందాక చూసిన మీరు వంగ తోట ఇంకా గోంగూర తోట అవన్నీ కూడా మా తోట పక్కకున్న వేరే వాళ్ళవి. వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తారు. ఇక్కడ చూస్తున్న ఈ మొక్కలన్నీ ఈ పాలకూర, బెండకాయ, టమాటా మొక్కలన్నీ ఇవి మా తోటలోనే కొద్ది స్థలం వాళ్ళు దున్నుకొని వేశారు. ఎలా వస్తుందో ఏమో అని, అంటే ఎరువులు ఏమీ వేయలేదు, న్యాచురల్గానే మామూలు మట్టిలోనే దున్ని నీళ్లు బారిచ్చి ఇలా విత్తనాలు వేస్తున్నారు. వస్తుందో లేదో చూద్దామని. సో మేము కూడా అడిగితే వేసుకోమని చెప్పినాం. అయితే వాళ్ళే వేసుకున్నారు. ఇక్కడ వంగ మొక్క మళ్ళీ నారు పోసిండ్రు మొక్కలు పెంచుకోవడానికి. ఇక్కడ ఉన్న ఈ పసుపు తోట కూడా మా తోట పక్క ఉన్న వాళ్ళు అన్ని రకాల పంటలు పండిస్తారు. పొలం వేస్తారు, పసుపు పండిస్తారు, మక్క వేస్తారు. ఇదే తోటలో ఇంతకుముందు మక్క ఉండే, ఆ మక్క రికేషన్ కాబట్టి ఇప్పుడు పసుపు ఉన్నది. ఈ చుట్టూ చేల చుట్టూ కందికాయలు కూడా వేస్తారు, మధ్య మధ్యలో బెండకాయలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా పాప బతుకమ్మ కోసమని గునుగు పువ్వు ఏరుకుంటున్నది. తర్వాత మా బాబు వచ్చేసి తూనిగలతో ఆడుకుంటున్నాడు, వాటి దొరకబడదామని. సో పిల్లలు అయితే తోటలోకి పోతే బాగా ఎంజాయ్ చేస్తారు.
అయితే ఎంత పిండి తయారు చేయడం. అవి ఎక్కడెక్కడో తిరిగి అన్ని తీగలు ఉడకలు ఏమో తీసుకొచ్చి ఇక్కడ ఎంత పొందిగగా అమర్చుతాయంటే ఇదైతే చూడండి కొబ్బరి బొండంలా ఉన్నది. వస్తలేదండి. మస్తున్నాయి లోపల కానీ వెళ్తారు ముందు కొడతలేదు. ఒక్కటన్నా కొడతలే. వా అటు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.